ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకిస్తూ ఈడీ పిటిషన్ వేసిన నేపథ్యంలో న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు గురువారం సాయంత్రం రెగ్యులర్ బెయిల్ లభించింది. 1,00,000 వ్యక్తిగత బాండ్ సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయొచ్చని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటల పాటు పక్కన పెట్టాలని ఈడీ చేసిన వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ని వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు. వెకేషన్ మా వాదనలను వినిపించేందుకు సరిపడా సమయం ఇవ్వలేదని ఈడీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి తమ పిటిషన్పై అత్యవసర చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను అమలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. జూలై 7 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో ఇవాటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. కవితను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు. జూలై 7 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.